before we go into heart. So tomorrow we'll start heart. So before that, heart is located in the middle mediastinum. I think most of you also have an idea. Earlier we discussed about this. So heart is present in the middle mediastinum. So in relation to heart, anterior mediastinum and posterior mediastinum, and above that superior mediastinum. So mediastinum means media means intermediate. Okay, the intermediate space. So intermediate space between what? In the thoracic cavity between the two lungs. So whatever is there, that is called as mediastinum. Okay. So the most important content is heart, but what is not important? Okay, aorta, pulmonary artery, pulmonary veins. So everything is important. The biggest content is heart in the middle mediastinum. So first know about the division. I think at least some of you know how the mediastinum is divided. Anybody has an idea? Anybody remembers how the division? We have discussed this, I think, twice. Two minutes. Okay, but in picture lo, I think you can easily delineate what is present. So T1 body, T2 vertebral body, T3, okay, T4. ఈ ఫ్రంట్ సైడ్ మనకి ఏముంది? పైన మానోబ్రియం, కింద బాడీ ఆఫ్ స్టెర్నమ్, దాని కింద జిఫాయిడ్. ఓకే, సో స్టెర్నల్ యాంగిల్ దగ్గర మనకి ఇట్ ఈస్ లైన్ ఆఫ్ డివిజన్ ఫర్ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ మీడియాస్టైనమ్. సో అక్కడ నుంచి స్టెర్నల్ యాంగిల్ నుంచి ఆ లైన్ ఎట్లా వెళ్తుంది? ఇమాజినరీ హారిజాంటల్ ప్లేన్ పాసింగ్ ఫ్రమ్ ద స్టెర్నల్ యాంగిల్ బ్యాక్వర్డ్స్ ఎక్కడ దాకా? టు ద లోవర్ బార్డర్ ఆఫ్ T4. సో అండ్ దెన్ బట్ మనకి థొరాక్స్లో ఇప్పుడు ఇన్లెట్ ఆఫ్ థొరాక్స్, అవుట్లెట్ ఆఫ్ థొరాక్స్ చదివాం. ఇది అవుట్లెట్ ఆఫ్ థొరాక్స్, ఇది ఇన్లెట్ ఆఫ్ థొరాక్స్. సో ఇన్లెట్ ఆఫ్ థొరాక్స్ ఏ లెవెల్లో ఉంది? సో దట్ విల్ బి ద అప్పర్ బౌండరీ. ఇన్లెట్ ఆఫ్ థొరాక్స్ ఎక్కడి నుంచి ఉంది? అప్పర్ పార్ట్ ఆఫ్ ద మానోబ్రియం, అప్పర్ బార్డర్ ఆఫ్ మానోబ్రియం నుంచి అప్పర్ బౌండరీ ఆఫ్ బాడీ ఆఫ్ T1, ఇది అప్పర్. సో దాని ఇన్లెట్ అవుట్లెట్ మీకు తెలుసు. సో నౌ ఫ్రమ్ స్టెర్నల్ యాంగిల్ హారిజాంటల్ బ్యాక్వర్డ్స్ టు ద లోవర్ బార్డర్ ఆఫ్ T4 వర్టిబ్రా అక్కడికి వెళ్తే, సో దట్ ఈస్ ద ఇమాజినరీ ప్లేన్ విచ్ డివైడ్స్ ఈ మొత్తం అంతా మీడియాస్టెనమే. సో డివైడ్స్ ద మీడియాస్టెనమ్ ఇంటూ superior and inferior. Okay, so inferior is again divided into anterior. Anterior అంటే ఇప్పుడు ఇది anterior, ఈ ముందర ఉన్నది, ఇది middle and posterior. ఓకే, సో మనం sagittal section లో చూస్తున్నాం. సో inferior mediastinum is again divided into anterior, middle and posterior. సో ఇందులో middle లో మనకి హార్ట్ ఉంది. ఓకే, సో హార్ట్కి ముందున్న కొన్ని స్ట్రక్చర్స్ స్పేస్ ఈస్ యాంటీరియర్ మీడియాస్టినం. హార్ట్కి వెనకాల ఉన్న స్పేస్ అండ్ స్ట్రక్చర్స్ కమ్ అండర్ పోస్టీరియర్ మీడియాస్టినం. సో ఇది డివిజన్స్. ఓకే, సో నౌ విల్ గో ఇంటూ సుపీరియర్ మీడియాస్టినం. సో సుపీరియర్ మీడియాస్టినం అన్నప్పుడు మీకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ బుక్స్లో తగ్గించేశాడు మీకు సిలబస్లో. సో అందులో ఓన్లీ హీస్ మెన్షనింగ్ బౌండరీస్ అండ్ కంటెంట్స్. సో ఇప్పుడు ఇందులో బౌండరీస్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ కెన్ టెల్. యాంటీరియర్లీ బౌండరీ ఏముంది? సుపీరియర్ మీడియా, యా ఇదంతా సుపీరియర్ మీడియాస్టినమే. ఓకే, సో యాంటీరియర్ బౌండరీ ఈస్ మానోబ్రియం స్టెర్నై. ఓకే, పోస్టీరియర్లీ ఏమున్నాయి మనకి? T1 to T4.
vertebral bodies and intervertebral discs. Okay, superiorly the plane of inlet of thorax. Okay, inferiorly ఏముంది, this same imaginary line which is the division between superior and inferior mediastinum. So ఇది దాని boundaries. బట్ ఇదంతా ఏంటి, యాంటీరియర్ పోస్టీరియర్ సుపీరియర్ ఇన్ఫీరియర్. కానీ సైడ్స్ ఏముంది దీనికి, సుపీరియర్ మీడియాస్టైనం. ఎందుకంటే మీడియాస్టైనం అంటే ఏంటి, రైట్ సైడ్ ఒక లంగ్, లెఫ్ట్ సైడ్ ఒక లంగ్, దాని మధ్యలో ఉన్న పార్ట్. సో ఇప్పుడు దీనికి సైడ్స్ అంటే మనం లేటరల్ మీడియల్ అని చెప్పలేము ఇక్కడ. సో ఓన్లీ ఇటు లేటరల్ అటు లేటరల్, అంటే రైట్ లేటరల్ ఏముంది, లెఫ్ట్ లేటరల్ ఏముంది. సో ఆన్ ఈచ్ సైడ్ దేర్ ఈస్ ఎ లంగ్ కవర్డ్ విత్ ప్లూరా. సో ఆ ప్లూరా ఈ రీజన్లో ఉంటే కోస్టల్ ప్లూరా, కానీ ఈ రీజన్లో ఉన్న ప్లూరాని which is facing the mediastinum, that is called as mediastinal pleura. So there is mediastinal pleura on each side, both the sides. Okay, so superior mediastinum lo manaki contents. Okay, so contents superior mediastinum lo. Okay, but superior mediastinum ante ippudu if you all remember మనం స్టెర్నల్ యాంగిల్ చదివినప్పుడు, స్టెర్నల్ యాంగిల్ ఈజ్ అ ప్లేస్ వేర్ అసెండింగ్ అయోటా విల్ కమ్ అండ్ ఎండ్, ఆర్చ్ విల్ స్టార్ట్, ఆర్చ్ ఆఫ్ అయోటా విల్ స్టార్ట్, ఆర్చ్ ఆఫ్ అయోటా విల్ ఎండ్, డిసెండింగ్ విల్ స్టార్ట్. ఓకే, సో అంటే ఇప్పుడు దీనిపైన మనకి ఇదంతా సుపీరియర్, అబోవ్ ద జంక్షన్ ఆఫ్, అంటే స్టెర్నల్ యాంగిల్ పైన ఉన్నది సుపీరియర్ మీడియాస్టినం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి కనిపించే స్ట్రక్చర్స్ ఏంటి, పోస్టీరియర్ మోస్ట్ ఈసోఫాగస్, దానికి యాంటీరియర్గా ట్రైకియా. ఓకే, అట్లాగే మనకి ఇప్పుడు ఈ రీజన్లో మానుబ్రేమ్ ఉంటుంది, మానుబ్రేమ్ స్టెర్నై. సో మానుబ్రేమ్ నుంచి ఆరిజిన్ అయ్యే మజిల్స్ తీసుకోవాలి మనం. ఓకే, సో స్టెర్నోహయాయిడ్, స్టెర్నోథైరాయిడ్, అట్లాగే వెనకాల వర్టిబ్రల్ బాడీస్ నుంచి లాంగస్ కాల్లై. ఓకే, ఆర్టరీస్ ఏమున్నాయి ఇక్కడ మనకి, ఆర్చ్ ఆఫ్ అయోటా, దెన్ ఈ మూడు, ఆ మూడు ఏంటి, ఆర్చ్ ఆఫ్ అయోటా అండ్ దెన్ ఇట్స్ బ్రాంచెస్. ఆ బ్రాంచెస్ ఏంటి, brachiocephalic, left common carotid and left subclavian. వెరీ గుడ్. సో ఈ 3 ఆర్టరీస్. ఓకే, సో ఇక్కడ మనకి వెయిన్స్ ఏం కనిపిస్తున్నాయి, రైట్ బ్రాచియోసెఫాలిక్, లెఫ్ట్ బ్రాచియోసెఫాలిక్, జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ superior vena cava. Okay, so you are able to see the right and left brachiocephalic veins and upper part of the superior vena cava. సో ఒకవేళ అక్కడ ఉంటే సుపీరియర్ ఇంటర్కోస్టల్ వెయిన్ కూడా వచ్చి అట్లా సుపీరియర్ వీనా కేవలో కలవచ్చు, లేదా అజైగస్లో కలవచ్చు. సో అది కూడా కనిపించవచ్చు, సుపీరియర్ ఇంటర్కోస్టల్ వెయిన్ వెనకాల నుంచి వచ్చి. ఓకే, సో ఈ రీజియన్ నుంచి నర్వ్స్, అంటే ఇందులో నర్వ్స్ ఏముంటాయి అంటే ఇప్పుడు మనకి నెక్ నుంచి కిందకి పాస్ అయ్యే, థొరాక్స్లోకి అబ్డామిన్లోకి పాస్ అయ్యే నర్వ్స్. సో మోస్ట్లీ మనకి వేగస్ డెఫినెట్లీ ఉంటుంది. వేగస్ యాక్చువల్లీ మీరు చూసాం కదా, మీరు రూట్ ఆఫ్ ద లంగ్ దగ్గర, రూట్ ఆఫ్ ద లంగ్ దగ్గర ఏం చూసారు మీరు, వేగస్ పాసెస్ బ్యాక్వర్డ్స్, అంటే రూట్ ఆఫ్ ద లంగ్ వెనకాల నుంచి వెళ్తుంది. రూట్ ఆఫ్ ద లంగ్ ముందు నుంచి మనకు వచ్చింది ఏంటి, ఫొరేనిక్ నర్వ్. ఓకే, సో అట్లాగే మనకి పెరికార్డియోఫ్రెనిక్ అనేది మనకి ఇంటర్నల్ థొరాసిక్ ఆర్టరీ నుంచి వస్తుంది. సో లీవ్ ఇట్. సో వేగస్ నర్వ్, ఫొరేనిక్ నర్వ్, అది మనకి నెక్ నుంచి థొరాక్స్లోకి దిగుతున్నాయి. ఓకే, అట్లాగే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ రికరెంట్ లారింజల్ నర్వ్. Somebody has come. So nerves are vagus nerve, phrenic nerve, and మనకు ఓన్లీ లెఫ్ట్ రికరెంట్ లారింజల్ నర్వ్ ఇక్కడ విజిబుల్ ఉంటుంది. ఓకే, పైకి వస్తూ ఉండొచ్చు. సో విల్ నాట్ డెఫినెట్లీ కాల్ ఇట్, బట్ బేసికలీ యూ హావ్ టు రిమెంబర్ ఫ్రెనిక్ నర్వ్ అండ్ వేగస్ నర్వ్. ఓకే, సో అట్లాగే అది కాకుండా కార్డియాక్ నర్వ్స్ అంటే హార్ట్కి
cardiac plexus ki velle nerves which will take part in the cardiac plexus, ఏది superficial cardiac plexus and deep cardiac plexus. సో వాటిలో టేక్ పార్ట్ చేయడానికి వెళ్ళిన నర్వ్స్, సో కార్డియాక్ నర్వ్స్ ఇవి. ఇది కాకుండా ఈ రీజియన్లో మనకి థైమస్, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ మనకి అప్పర్ పార్ట్ ఆఫ్ ద థోరాక్స్లో యాంటీరియర్ సైడ్ థైమస్ ఉంటుంది ఇంటూ ద సుపీరియర్ మీడియాస్టినం. సో సుపీరియర్ మీడియాస్టినం అప్పుడప్పుడు అది కొంచెం యాంటీరియర్ మీడియాస్టినం కూడా ఎక్స్టెండ్ అవుతుంది. కొంతమంది పేషెంట్స్లో దట్ విల్ ఎక్స్టెండ్ ఇంటూ ద నెక్ ఆల్సో. సో అప్పుడు ఇట్ విల్ కాజ్ సమ్ ప్రాబ్లం. దానివల్ల అదేమైనా ఎన్లార్జ్ అయితే వాళ్ళకి మింగడానికి ఇబ్బంది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది, ఇట్లాంటివి వస్తాయి. అట్లాగే ఇప్పుడు ఈ రీజన్లో ఇక్కడికి వస్తే మనకి అంటే రేర్లీ యూ మే ఫైండ్, ఇప్పుడు అజైగస్ అంటే మనకి ఈ రీజన్లో వస్తుంది. సో మోస్ట్లీ మనకి పోస్టీరియర్ మీడియాస్టినంలో వస్తుంది. బట్ మనకి థొరాసిక్ డక్ట్, సో ఇప్పుడు అది కూడా ఈ రీజన్లో మనకి రైట్ నుంచి లెఫ్ట్కి మెల్లిగా అటు వెళ్తుంది క్రాస్ చేసుకుని, అసెండ్ అవడం రైట్ సైడ్, అంటే వెరీ క్లోజ్ టు వర్టిబ్రల్ బాడీస్ అసెండ్ అయితే పైకి వచ్చి మనకి ఈ రీజియన్లో అంటే T4 T5 ఆ జంక్షన్ దగ్గర టువర్డ్స్ లెఫ్ట్ క్రాస్ అయ్యి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి ఇట్ విల్ జాయిన్ ద బ్రేకియోసెఫాలిక్, లెఫ్ట్ బ్రేకియోసెఫాలిక్. ఓకే. సో అండ్ లింఫ్ నోడ్స్, సో ఆ రీజియన్లో ఉన్న లింఫ్ నోడ్స్ అంటే ఏంటి, పారాట్రేకియల్, ప్రీట్రేకియల్ లింఫ్ నోడ్స్, ట్రేకియో బ్రాంకియల్ లింఫ్ నోడ్స్, అట్లాగే బ్రేకియోసెఫాలిక్ ఆర్టరీస్కి దగ్గరలో అంటే లైక్ బ్రేకియోసెఫాలిక్ వెయిన్స్ అండ్ ట్రేకియా వాటి డివిజన్స్, బ్రాంకై వాటికి దగ్గరలో అట్లా. సో ట్రేకియో బ్రాంకియల్ లింఫ్ నోడ్స్. సో ఇవి కంటెంట్స్ ఆఫ్ సుపీరియర్ మీడియాస్టినం. ఓకే. సో అక్కడ మనకి మెయిన్లీ స్ట్రక్చర్స్ అంటే ఓన్లీ ట్రేకియా, ఈసోఫాగస్, థొరాసిక్ డక్ట్ ఒకటి అనుకుందాం లింఫాటిక్ది. సో ఆర్టరీస్ అంటే ఓన్లీ ఆర్చ్ ఆఫ్ అయోటా అండ్ ఇట్స్ బ్రాంచెస్. ఓకే. వెయిన్స్ అంటే రైట్ అండ్ లెఫ్ట్ బ్రేకియోసెఫాలిక్ అండ్ దే బోత్ యునైట్ టు ఫార్మ్ సుపీరియర్ వీనా కేవా అండ్ అకేషనల్లీ లెఫ్ట్ సుపీరియర్ ఇంటర్కోస్టల్ వెయిన్. నర్వ్స్లో అంటే వేగస్, ఫ్రేనిక్, కార్డియాక్ నర్వ్స్. ఓకే. అండ్ దెన్ ఆర్గాన్ అంటే థైమస్. ఓకే. అండ్ దెన్ లింఫ్ నోడ్స్. సో ఇవి కంటెంట్స్. సో నౌ కమ్ టు ద ఇన్ఫీరియర్ మీడియాస్టినం. సో ఇన్ఫీరియర్ మీడియాస్టినం అంటే ఆల్రెడీ వీ హావ్ డిస్కస్ దట్ ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ యాంటీరియర్, మిడిల్ అండ్ పోస్టీరియర్. సో యాక్చువల్లీ మిడిల్ని ఐడెంటిఫై చేస్తారు. సో మిడిల్కి ముందున్నది యాంటీరియర్, మిడిల్కి వెనకాల ఉన్నది పోస్టీరియర్. సో మిడిల్లో ఉన్నది హార్ట్, పెరికార్డియం కవరింగ్ ద హార్ట్, అది కంటెంట్ ఆఫ్ ద మిడిల్ మీడియాస్టినం. ఓకే. సో యాంటీరియర్ మీడియాస్టినం అంటే దట్స్ అ వెరీ నారో స్పేస్ ఓకే which is present in front of the pericardium. ఓకే. కానీ ఇక్కడికి మనకి జస్ట్ మనకి ఇప్పుడు లెఫ్ట్ లంగ్ అటు నుంచి రైట్ లంగ్ వచ్చి అంటే వాటి యాంటీరియర్ బార్డర్స్ ఇందులోకి రావచ్చు. సో ఆ స్పేస్ని అవి ఎంక్రోచ్ చేస్తాయి. యాంటీరియర్ బార్డర్ ఇస్ షార్ప్, లంగ్స్ రెండిటివి మనం చూసాం, మళ్ళీ స్పెసిఫిక్లో కూడా చూడండి. సో జస్ట్ ఇప్పుడు యాంటీరియర్ బార్డర్ అట్లా ముందుకు వచ్చి ఇట్లా టర్న్ అయ్యి మళ్ళీ షార్ప్గా వెనక్కి తిరిగి బ్యాక్ వెళ్తుంది. సో షార్ప్ యాంటీరియర్ బార్డర్ విల్ ఎంక్రోచ్ ఇన్ టు ద యాంటీరియర్ మీడియాస్టినం. ఇట్ ఈస్ నాట్ ఎ కంటెంట్, యాంటీరియర్ మీడియాస్టినం స్పేస్ని అది ఎంక్రోచ్ చేస్తుంది. ఓకే. అట్లాగే ఇప్పుడు మనకి ఇక్కడ పైన మనకి ఇప్పుడు వెనకాల ఈసోఫాగస్, ఓకే, దాని ముందర ట్రేకియా ఇట్లా వచ్చినప్పుడు ప్రీట్రేకియల్ స్పేస్. సో ఆ ప్రీట్రేకియల్ స్పేస్ తోటి అంటే ఆ రీజన్లో ఇట్ ఈస్ కంటిన్యూస్ విత్ సుపీరియర్ మీడియాస్టినం, ఈ స్పేస్ యాంటీరియర్ మీడియాస్టినం. ఓకే. సో ఇక్కడ ఏముంటాయి అంటే లోవర్ పార్ట్ ఆఫ్ థైమస్ గ్లాండ్, ఓకే, అండ్ సమ్ ప్యాకింగ్ టిష్యూ అంటే ఏరియోలర్ టిష్యూ. సో దీని బౌండరీస్ ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి మీకు ఇందులో, ఒకటి బాడీ ఆఫ్ స్టెర్నమ్ యాంటీరియర్లీ, ఓకే, పోస్టీరియర్లీ pericardium, okay, superiorly what is that, the imaginary plane separating the superior and inferior mediastinum. Okay. Inferiorly ఏముంది, ఇదంతా ఏంటి, diaphragm inferiorly. Okay. On each side again the same pleura which is
covering the medial surface of lung or mediastinal surface of lung. So mediastinal pleura on each side. So anterior, posterior, superior, inferior, and on the sides, then boundaries. So the contents లో ఒకటి ఏరియోలా టిష్యూ విచ్ ఇస్ ప్యాకింగ్ టిష్యూ అంటే ఎక్కడైనా స్పేస్ మిగిలిపోతే బాడీలో అక్కడ ప్యాక్ చేస్తుంది. ఓకే, అట్లాగే లోయెస్ట్ పార్ట్ ఆఫ్ థైమస్ అది ఆల్రెడీ చూసాం. సో ఇది కాకుండా స్టెర్నో పెరికార్డియల్ లిగమెంట్స్ అంటే స్టెర్నమ్ ఈస్ అటాచ్డ్ టు పెరికార్డియం త్రూ లిగమెంట్స్. మొత్తం వైట్ ఫైబ్రస్ టిష్యూ మనకు కనిపిస్తుంది విచ్ బైండ్స్ దీస్ టూ. ఓకే, దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ స్టెర్నో పెరికార్డియల్. మీరు మనం తీసి దీని బాడీ ఆఫ్ స్టెర్నమ్ని మనం బయటికి తీయాలంటే దాని అటాచ్మెంట్స్ అన్ని మీరు కట్ చేసుకుంటూ తీయాల్సి వస్తుంది. అట్లాగే కొన్ని లింఫాటిక్స్, లింఫ్ నోడ్స్. అట్లాగే మనకి ఇంటర్నల్ థొరాసిక్ ఆర్టరీ అయితే రన్ అవుతున్నప్పుడు సో దట్ విల్ గివ్ మీడియాస్టైనల్ బ్రాంచెస్. ఓకే, సో కొన్ని మీడియాస్టైనల్ బ్రాంచెస్ విచ్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద యాంటీరియర్ మీడియాస్టైనమ్. సో అవి. సో దీని కంటెంట్స్ ఏమున్నాయి? స్టెర్నో పెరికార్డియల్ లిగమెంట్, స్టెర్నమ్కి, బాడీ ఆఫ్ స్టెర్నమ్కి పోస్టీరియర్ సర్ఫేస్ అండ్ పెరికార్డియంకి కనెక్ట్ చేసే లిగమెంట్స్, లింఫ్ నోడ్స్, ఏరియోలర్ టిష్యూ, థైమస్, ఈ రీజన్ దగ్గర థైమస్ వస్తుంది, అండ్ దెన్ సమ్ బ్రాంచెస్ ఆఫ్ ఇంటర్నల్ థొరాసిక్ ఆర్టరీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద యాంటీరియర్ మీడియాస్టైనమ్. ఇది చాలా సింపుల్ ఉంటుంది. మీరు సింపుల్ రీడింగ్ మీరు ఇస్తే కూడా మీకు ఈజీగానే ఉంటుంది. నౌ కమ్ టు మిడిల్. సో మిడిల్ మీడియాస్టైనమ్ దాని కంటెంట్స్. ఓకే, సో ఇందులో మనకి ఏం కనిపిస్తున్నాయి? బౌండరీస్ యాంటీరియర్లీ పెరికార్డియం విత్ హార్ట్ ఈజ్ కంటెంట్ ఆఫ్ దిస్. సో యాంటీరియర్లీ తీసుకుంటే అక్కడ మనం ఓన్లీ టోటలీ ఇక్కడంతా ఉన్నది స్టెర్నో పెరికార్డియల్ లిగమెంట్స్ విచ్ ఆర్ అటాచింగ్ దిస్ టు. సో దాన్ని తీసుకోవాలి యాంటీరియర్లీ. ఓకే, పోస్టీరియర్లీ అంటే మనకి ఈ వెనకాల వచ్చే స్ట్రక్చర్స్. ఓకే, మనం డైరెక్ట్లీ వర్టిబ్రల్ బాడీస్ తీసుకోలేము ఎందుకంటే దానికి మధ్యలో మళ్ళీ పోస్టీరియర్ మీడియాస్టైనమ్ ఉంది. సో ఇక్కడ వచ్చే స్ట్రక్చర్స్ మనకి సో ఏముంటాయి అక్కడ మనకి? ఈసోఫాగస్ ఒకటి, డిసెండింగ్ థొరాసిక్ అయోటా ఒకటి, ఈ రెండు లెఫ్ట్ సైడ్కి ఉంటాయి కొంచెం. అజైగస్ వెయిన్ రైట్ సైడ్కి ఉంటుంది. ఓకే, సో పోస్టీరియర్లీ రైట్ సైడ్ అజైగస్ వెయిన్ పైకి వెళ్తుంది, ఈసోఫాగస్, డిసెండింగ్ థొరాసిక్ అయోటా, ఈ స్ట్రక్చర్స్ ఉంటాయి. అగైన్ ఆన్ ఈచ్ సైడ్ మీడియాస్టైనల్ ప్లూరా. ఓకే, అబౌవ్ బిలో మీకు ఐడియానే ఉంది. అబౌవ్ ఇది సేమ్, బిలో ఇది సేమ్ దాని బౌండరీస్లో. సో ఇందులో కంటెంట్స్ ఏముంటాయి మనకి? వన్ ఈస్ బేసికల్లీ హార్ట్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద పెరికార్డియం. ఓకే, అండ్ మనం ఇందాక పిక్చర్కి వెళ్తే ఓకే అదొకటి. అండ్ దెన్ ఆర్టరీస్లో ఏమొస్తాయి మనకి? అసెండింగ్ అయోటా. ఓకే, అండ్ దెన్ మనకి ఇప్పుడు ఇది పల్మనరీ ట్రంక్ అంటే పల్మనరీ ఆర్టరీస్ అంటాం కదా దాన్ని, అందుకని ఆర్టరీస్లో తీస్తున్నాం. రైట్ వెంట్రికల్ నుంచి ఇటు వస్తుంది. ఓకే, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటాకి ఇట్లా ఓపెనింగ్ వస్తుంది, రైట్ వెంట్రికల్ నుంచి ఇట్లా వస్తుంది ఓపెనింగ్. సో పల్మనరీ ట్రంక్ అండ్ దెన్ దట్ డివైడ్స్ ఇంటూ లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ, రైట్ పల్మనరీ ఆర్టరీ. అంటే ఈ లంగ్కి ఆ లంగ్కి వెళ్తుంది అది. ఓకే, సో దాన్ని అందులో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉన్నా కూడా మనం ఆర్టరీస్, దాని పేరు ఆర్టరీ కాబట్టి ఆర్టరీలో కౌంట్ చేస్తున్నాం. సో అసెండింగ్ అయోటా అండ్ దెన్ పల్మనరీ ట్రంక్ అలాంగ్ విత్ ఇట్స్ 2 పల్మనరీ ఆర్టరీస్. సో ఇక్కడ వెయిన్స్ ఏమున్నాయి? లోవర్ హాఫ్ ఆఫ్ సుపీరియర్ వీనా కేవా. ఓకే, అక్కడికే వచ్చి మనకి కలుస్తుంది అజైగస్ వెయిన్. సో టర్మినల్ పార్ట్ ఆఫ్ అజైగస్ వెయిన్. ఇది కాకుండా హార్ట్ వెనకాల నుంచి మనకి పల్మనరీ వెయిన్స్ ఆన్ ఈచ్ సైడ్ 2 ఉంటాయి. 2 పల్మనరీ వెయిన్స్ ఆన్ ఈచ్ సైడ్. సో హార్ట్ వెనకాల. సో అవి కూడా దీని పార్ట్ ఆఫ్ దిస్. ఓకే, సో రైట్ అండ్ లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్. సో ఇక్కడ నర్వ్స్ ఏముంటాయి మనకి మిడిల్ మీడియాస్టైనమ్. వేగస్ యాక్చువల్లీ పోస్టీరియర్ మీడియాస్టైనమ్లోకి వెళ్ళిపోతుంది, వెనకాలకి బ్యాక్ వెళ్ళి వెనకాల నుంచి దిగుతుంది. సో ఇక్కడ మనకి టచ్ చేసేది ఓన్లీ దీని ముందు నుంచి దీని సైడ్ నుంచి పాస్ అయ్యేది ఫ్రెనిక్ నర్వ్ ఒకటి, అండ్ దెన్ కార్డియాక్ ప్లెక్సస్, డీప్ కార్డియాక్ ప్లెక్సస్. సో ఈ కార్డియాక్ ప్లెక్సస్ కూడా మనకి ఇప్పుడు హార్ట్ చదివినప్పుడు వస్తుంది మనకి.
అట్లాగే ట్రేకియోబ్రాంకియల్ లింఫ్ నోడ్స్ అంటే లింఫ్ నోడ్స్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు ద హార్ట్ when very close to the bronchi and its divisions. Okay, tracheobronchial nodes. అట్లాగే ఈ రీజియన్లో ఇప్పుడు ఈ ట్రేకియా కిందకి దిగి ఈ రీజియన్లో ఇట్ విల్ డివైడ్ ఇంటూ 2 ప్రిన్సిపల్ బ్రాంకై, రైట్ అండ్ లెఫ్ట్. అదే రీజియన్లో అంటే మిడిల్ మీడియాస్టర్నమ్ దగ్గరే. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చే మెయిన్లీ ఏమున్నాయి మరి? సో ఆర్గన్స్ అంటే హార్ట్. ఓకే, అట్లాగే ట్యూబులర్ స్ట్రక్చర్స్ అంటే బైఫర్కేషన్ ఆఫ్ ట్రేకియా అండ్ బిగినింగ్ ఆఫ్ ప్రిన్సిపల్ బ్రాంకై, రైట్ అండ్ లెఫ్ట్. సో ఇది కాకుండా ఆర్టరీస్, వెయిన్స్. సో ఆర్టరీస్ అంటే అసెండింగ్ అయోటా ఒకటి. ఓకే, ఈ డిసెండింగ్ అయోటా, ఇప్పుడు అసెండింగ్ అయోటా ముందు నుంచి ఉంటుంది. ఆర్చ్ ఇట్లా ఆర్చ్ వెళ్తున్నప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్కి వెళ్తుంది ఆర్చ్. లెఫ్ట్ లంగ్ రూట్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ పై నుంచి వెనక్కి వెళ్తుంది. వెనక్కి వెళ్ళి డిసెండ్ అవుతున్నప్పుడు ద డిసెండింగ్ థొరాసిక్ అయోటా విల్ బి ఎ పార్ట్ ఆఫ్ పోస్టీరియర్ మీడియాస్టర్నమ్. ఓకే, సో ఆర్టరీస్లో మనకి ఓన్లీ అసెండింగ్ అయోటా అండ్ దెన్ పల్మరీ ట్రంక్ అండ్ ఇట్స్ డివిజన్స్, రైట్ అండ్ లెఫ్ట్ పల్మరీ ఆర్టరీస్. వెయిన్స్, superior vena cava, terminal part of azygous vein, and pulmonary veins at the back of the heart. Okay, and then lymph nodes and phrenic nerve and deep cardiac plexus. So heavy contents of middle mediastinum. So now come to posterior. So posterior mediastinum lo boundaries ఏముంటాయి? Anteriorly anteriorly ఏముందమ్మా? posteriorly ఏమున్నాయి? Cardium. Okay, posteriorly Thoracic vertebrae. Okay, superiorly Imaginary plane dividing the superior and inferior mediastinum. And then inferiorly the Diaphragm. posterior most part of diaphragm. Okay, సో పోస్టీరియర్ మీడియాస్టర్నమ్కి యాంటీరియర్గా పెరికార్డియం ఉంది. బట్ ఇదే రీజన్లో మనకి ట్రేకియా దిగుతుంది, ట్రేకియా డివైడ్ అవుతుంది. ఓకే, సో అది కూడా వస్తుంది, బైఫర్కేషన్ ఆఫ్ ట్రేకియా వస్తుంది. అట్లాగే పల్మనరీ వెజల్స్ అంటే పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్స్ అవన్నీ ఈ రీజన్లో వస్తాయి. ఓకే, పల్మనరీ వెజల్స్ అండ్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ డయాఫ్రమ్, సుపీరియర్ సర్ఫేస్ ఆర్ అప్పర్ సర్ఫేస్ ఆఫ్ డయాఫ్రమ్. ఓకే, ఇది దాని సుపీరియర్ సర్ఫేస్. ఓకే, అండ్ దాని పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ డయాఫ్రమ్ ఇది వస్తుంది. ఓకే, సో యాంటీరియర్లీ ఈ స్ట్రక్చర్స్ అన్నీ వస్తాయి, పెరికార్డియం బట్ అలాంగ్ విత్ పల్మనరీ వెజల్స్ అంటే పల్మనరీ ఆర్టరీస్, పల్మనరీ వెయిన్స్. పల్మనరీ ఆర్టరీస్ అంటే 1 on each side, పల్మనరీ వెయిన్స్ అంటే 2 on each side. ఓకే, అండ్ దెన్ బైఫర్కేషన్ ఆఫ్ ట్రేకియా ఇంటూ ప్రిన్సిపల్ బ్రాంకై. సో ఇవన్నీ వస్తాయి. సో ఈచ్ సైడ్ మీడియాస్టర్నల్ ప్లూరా, అదైతే కామన్. సో దీనిలో కంటెంట్స్ ఏముంటాయి? ఇప్పుడు మనకి పైనుంచి కిందకి దిగేది ఫారింగ్స్ నుంచి కిందకి కంటిన్యూషన్ ఈసోఫాగస్. ఓకే, దాని ముందర ఇప్పుడు ట్రేకియా ఇక్కడ వచ్చి ఇక్కడ డివైడ్ అయిపోయింది మనకి. సో ఇందులో కంటెంట్స్ ఏముంటాయి? మెయిన్లీ ఈసోఫాగస్ ఉంటుంది ఎక్కువ. ఓకే, దాన్ని ఇంకొక పిక్చర్లో సో ఇప్పుడు ఇందులో మనకి ఇది పైది కూడా వస్తున్నాయి, అంటే సుపీరియర్ మీడియాస్టినం నుంచి వస్తుంది. సో తర్వాత డివిజన్ వచ్చాక ఇప్పుడు ఇది వెనకాల ఏముంటాయి? ఇప్పుడు ఇదైతే ఇది మనకి మిడిల్లోకి వెళ్తుంది. ఓకే, సో వెనకాల ఏమొస్తున్నాయి? సో ఈసోఫాగస్ ఇట్లా దిగుతుంది. సో ఈజ్ ఓన్లీ షోయింగ్ ద రిలేషన్స్. ఓకే, ఆర్టరీస్ ఏమున్నాయి మనకి? ఆర్చ్ ఇట్లా వెళ్తుంది, ఆర్చ్ ఆఫ్ అయోటా వెళ్ళి వెనక్కి వెళ్ళి డిసెండింగ్ అయోటా అవుతుంది. ఓకే, సో ఆర్చ్ ఇట్లా ముందు నుంచి వెనక్కి వెళ్ళి వెనక్కి నుంచి డిసెండింగ్. సో డిసెండింగ్ థొరాసిక్ అయోటా, ఈసోఫాగస్. ఓకే, డిసెండింగ్ థొరాసిక్ అయోటా అన్నప్పుడు దాని బ్రాంచెస్ ఈచ్ లెవెల్లో మనకి ఇంటర్కోస్టల్ ఆర్టరీస్ ఇస్తుంది కదా, ఇది థర్డ్ స్పేస్ నుంచి. సో ఆ బ్రాంచెస్ థొరాక్స్లో. వెయిన్స్ అంటే ఇది కూడా ఇప్పుడు పోస్టీరియర్ మీడియాస్టర్నంలోనే అజైగస్ వెయిన్ వెళ్ళి రైట్ లంగ్ రూట్ వెనకాల నుంచి పాస్ అయ్యి దాని నుంచి ఫ్రంట్కి వస్తుంది, వచ్చి సుపీరియర్ వీనా కేవాలోకి ఎంటర్ అవుతుంది. ఓకే,
సో వెయిన్స్లో అజైగస్ వెయిన్. సో ఇటు సైడ్ ఏముంటాయి, ఓ 2 వెయిన్స్ ఉన్నాయి మనకి, గుర్తున్నాయి కదా పేర్లు, విచ్ విల్ కమ్ అండ్ జాయిన్ అజైగస్. యాక్సెసరీ హెమిఅజైగస్ అండ్ హెమిఅజైగస్ వెయిన్స్. పైది యాక్సెసరీ హెమిఅజైగస్, కిందది హెమిఅజైగస్ వెయిన్. ఓకే, సో దే విల్, అవి కూడా అక్కడే ఉంటాయి పోస్టీరియర్ మీడియాస్టైనంలో. నర్వ్స్, సో నర్వ్స్ ఏముంటాయి మనకి వెనకాల పోస్టీరియర్ మీడియాస్టైనం దిగేది మెయిన్లీ వేగస్ నర్వ్. వేగస్ నర్వ్ కాకుండా మనకి థొరాసిక్ సింపథెటిక్ ట్రంక్ మీకు గుర్తుంది. ఓకే, సో థొరాసిక్ సింపథెటిక్ ట్రంక్లో ఇప్పుడు ఇది మనం T4 T5 దగ్గర మనకి ఈ పైది సుపీరియర్, కిందది ఇన్ఫీరియర్. సో T4 నుంచి కిందకి అంటే T5 నుంచి T12 దాకా. సో T5 T6 T7 T8 వాటి గ్యాంగ్లియా, అండ్ వాటి నుంచి వచ్చే నర్వ్స్. వాటి నుంచి ఏమొస్తాయి నర్వ్స్, లోవర్ 7 థొరాసిక్ సింపథెటిక్ గ్యాంగ్లియా నుంచి ఏమొస్తాయి అనుకున్నాం మనం, ప్రీ గ్యాంగ్లియానిక్ స్ప్లాంక్నిక్ నర్వ్స్ గుర్తున్నాయి కదా, గ్రేటర్ స్ప్లాంక్నిక్ నర్వ్, లెస్సర్ స్ప్లాంక్నిక్ నర్వ్ అండ్ లీస్ట్ స్ప్లాంక్నిక్ నర్వ్. ఈ 3. ఓకే, సో వేగస్ నర్వ్ అండ్ ఈ 3 నర్వ్స్ ఫ్రమ్ ద థొరాసిక్ సింపథెటిక్ గ్యాంగ్లియన్ లోవర్ పార్ట్, లోవర్ 7 or 8. ఓకే, సో ఇది కాకుండా అక్కడ డెఫినెట్లీ మీకు లింఫ్ నోడ్స్ ఉంటాయి, అంటే పోస్టీరియర్ మీడియాస్టైనల్ లింఫ్ నోడ్స్. ఓకే, థొరాక్స్ మన ఏమనాలి అయోటాకి పక్కన, అట్లాగే థొరాసిక్ డక్ట్ కూడా ఉంది. ఇఫ్ యూ సీ వెళ్తూ ఈసోఫాగస్ వెనకాల నుంచి మెల్లిగా అది లెఫ్ట్ క్రాస్ అయింది. ఇది మిడ్ లైన్, టు ద రైట్ ఆఫ్ మిడ్ లైన్ ఉంటుంది, మెల్లిగా T4 T5 జంక్షన్ దగ్గర లెఫ్ట్ క్రాస్ అవుతుంది. సో క్రాసింగ్ అంటే ఇట్లాగే ఇంత హారిజాంటల్ ఉండాల్సిన పని లేదు, క్రాస్ అయ్యి పైకి వెళ్ళి ఒక ఆర్చ్ తీసుకుని జాయిన్ అయిపోతుంది వెయిన్లోకి. ఓకే, సో ఇవి కంటెంట్స్ ఆఫ్ పోస్టీరియర్ మీడియాస్టైనం. సో ఇందులో మనం డీప్ సర్వైకల్ ఫేషియా చదివినప్పుడు ప్రీ వర్టిబ్రల్ ఫేషియా అంటే ఎక్కడ ఉంది అది, ప్రీవర్టిబ్రల్ ఫేషియా It is in front of prevertebral muscles. covering the front of the vertebral bodies and the muscles arising from those vertebral bodies, వాటిని కవర్ చేస్తుంది. ఓకే, సో దాని ప్రీవర్టిబ్రల్ ఫేషియా మనకి పైన ఎక్స్టెంట్ మనకి పైదాకా వెళ్తుంది, బేస్ ఆఫ్ ద స్కల్ దాకా. కింద ఎక్స్టెంట్ ఎక్కడికి వెళ్తుంది అంటే అది సుపీరియర్ మీడియాస్టైనం. సుపీరియర్ మీడియాస్టైనంకి వెళ్ళి T4 బాడీ లోవర్ బార్డర్కి అతుక్కుపోతుంది. ఓకే, అట్లాగే ప్రీ ట్రేకియల్ ఫేషియా ఉంది. ప్రీ ట్రేకియల్ ఫేషియా వచ్చి ఎక్కడ అతుక్కుంటుంది, దాని లోవర్ బార్డర్, ఇట్ బ్లెండ్స్ విత్ ద ఆర్చ్ ఆఫ్ అయోటా, దానిపైన అతుక్కుపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఎనీ ఇన్ఫెక్షన్స్ ప్రజెంట్ ఇన్ ద వాట్ యు కాల్ బిహైండ్ ప్రీవర్టిబ్రల్ ఫేషియా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటాయి, ఏముంటుంది అక్కడ, వర్టిబ్రల్ బాడీసే ఉన్నాయి మనకి. సో వర్టిబ్రల్ బాడీలో ఏదైనా టీబీ వచ్చింది, పస్సు ఫామ్ అయింది, సో అదంతా ఎక్కడ అక్యుములేట్ అవుతుంది, ఒకవేళ పస్సు ఓపెన్ అయ్యి బయటకు వస్తే మ్యాక్సిమం T4 బాడీ దాకానే వస్తుంది, అంతకంటే కిందకి రాలేదు, ఎందుకంటే T4 బాడీకి అతుక్కుపోయింది ప్రీవర్టిబ్రల్ ఫేషియా. సో ఇట్ కెనాట్ కమ్ డౌన్ బిలో T4 బాడీ, వర్టిబ్రల్ బాడీ. ఓకే, కానీ ఇప్పుడు ఇఫ్ దర్ ఈస్ ఎనీ ఇన్ఫెక్షన్ బిట్వీన్ ప్రీట్రేకియల్ అండ్ ప్రీవర్టిబ్రల్ ఫేషియా, అది మాత్రం ఇక్కడ నుంచి కింద కూడా దిగగలరు, అంటే సుపీరియర్ మీడియాస్టైనం నుంచి పోస్టీరియర్ మీడియాస్టైనంలోకి రాగలరు మళ్ళీ, అట్లా దారి ఉంటుంది దానికి, ఎందుకంటే అక్కడ ఏం మనకి బైండింగ్ లేదు, అంటే ఇప్పుడు ఆర్చ్ ఆఫ్ అయోటాకి అటాచ్ అయింది, కానీ దాని వెనకాల నుంచి ఇట్ కెన్ గో ఇన్ టు పోస్టీరియర్ మీడియాస్టైనం. ఓకే, సో ఇన్ఫెక్షన్స్ ఇన్ ద నెక్ కెన్ గో టు ద సుపీరియర్ మీడియాస్టైనం అండ్ ఆల్సో ఇన్ టు ద పోస్టీరియర్ మీడియాస్టైనం. ఓకే, సో అట్లాగే మనకి అక్కడ మనకి దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ ద మీడియాస్టైనం. సో అక్కడ ఏదైనా ఇన్ఫ్లమేషన్ వస్తే అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే ఎడిమా, లేదా ఏదైనా ట్యూమర్ వస్తే ఆ ట్యూమర్ స్ప్రెడ్ అవ్వడానికి చాలా స్పేస్ ఉంటుంది. సో ఇట్ కెన్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఇనార్మస్లీ. అట్లాగే సుపీరియర్ మీడియాస్టైనంలో మీకు విల్ సీ ఇన్ అనదర్ పిక్చర్. ఇఫ్ యూ సీ దిస్ సుపీరియర్ మీడియాస్టైనంలో మీకు ఆల్ ద లార్జ్ వెయిన్స్ ఆర్ ఆన్ ద రైట్ సైడ్, అంతే కదా. ఇప్పుడు సబ్క్లేవియన్, ఇంటర్నల్ జుగులార్, అక్కడ ఇంటర్నల్ జుగులార్, సబ్క్లేవియన్. సో ఇది రైట్ బ్రేకియోసెఫాలిక్, లెఫ్ట్ బ్రేకియోసెఫాలిక్ అండ్ ఫార్మింగ్ సుపీరియర్ వెనా కేవా.
సో మేజర్ వెయిన్స్ అంతా మోస్ట్లీ టు ద రైట్ ఉన్నాయి, రైట్ సైడ్. ఆర్టరీస్ టు ద లెఫ్ట్ ఉన్నాయి. ఓకే, ఎక్కువ. సో బట్ ఎప్పుడన్నా ఎవరైనా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే ఓన్లీ వెయిన్స్ హ్యావ్ టు ఎక్స్పాండ్, దాని వీనస్ రిటర్న్ పెరుగుతుంది ఎక్కువ ఫిజికల్ వర్క్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు. సో వెయిన్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి దానికి స్పేస్ ఉండాలి. ఇప్పుడు ఇంత ఉన్నది అది ఎక్స్పాండ్ అయ్యి ఇంత అవుతుంది అనుకోండి, దానికి ఎక్స్పాండ్ కావడానికి స్పేస్ ఉండాలి. సో స్పేస్ ఉంటుంది వాటికి. సో అక్కడ కూడా ఏదైనా ట్యూమర్స్ వస్తే ఎక్కువ ఈ రీజన్ని ఆక్యుపై చేస్తాయి, దీని స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. ఓకే, ఫ్లూయిడ్ కానీ ట్యూమర్స్ కానీ. సో రైట్ సైడ్ ఆఫ్ ద సుపీరియర్ మీడియాస్టర్నమ్ని ఆక్యుపై చేస్తాయి, ఎందుకంటే అక్కడ there is something which is called as dead space which is needed for the expansion of veins in increased venous return exercise lo or any vigorous physical activity lo. So atlage there is something called as mediastinal